ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహెజ్కేలు 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి మేలు కలుగు చేయాలని చూస్తున్నాడు. మనకి ముందున్న కాడికి ఇప్పుడు అధికంగా దేవుడు మేలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, రక్షించే దేవుడు, మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మన బాధకి, వేదనకి, శోధనకి, ఇరుకులకి, ఇబ్బందులకి మనం లోనైనా ప్రయోజనం ఉండదు. కానీ మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా కూడా దేవుడు మనతో మనకన్ని మేలులే జరుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక కీడులో ఒక మేలును దాచిపెట్టిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనకి ఎందుకు ఇది జరిగింది అని మనం అనుకునే కాడికి ఇది దేవుడి చిత్తంలో ఇది జరిగింది, ఏది జరిగినా నా మంచికి అని అనుకునేది మన జీవితానికి చాలా మంచిదండి. దేవుడు ఇప్పుడుండే మన పరిస్థితి కాడికి మేలుల్లోకి తీసుకొని వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు మనము చూసేది కీడుగా ఉంది, మనకి ఇబ్బందిగా ఉంది, మనకి శ్రమలుగా ఉంది, మనకి గుండె బరువుగా ఉంది, మనకి చాలా అన్ఈజీగా ఉంది. అయినా కూడా దేవుడు దాన్ని నీకు మేలుగా మారుస్తాను, నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, నువ్వేది అనుకుంటావో దాని కాడికి మంచిది నీకు ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. బైబిల్ గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోను వారికి కీడు అంటే అగ్నిగుండం అంటే కీడు. వాళ్ళు కాలిపోతారు, వాళ్ళ ప్రాణాలు అనేటి వాళ్ళు వెళ్ళిపోతాయి, వాళ్ళు చనిపోతారు. అయినా కూడా దేవుడు వాళ్ళని ఎంత మేలుగా వాళ్ళ ప్రాణాలు కాపాడారండి. దానియేలు గాని సింహపు బోన్లో వేయడం అనేది కీడు, దేవుడు వాళ్ళని కాపాడడం అనేది మేలు. షడ్రకు, మెషకు, అబేద్నెగోను వారి జీవితంలో కూడా అదే జరిగింది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకి ముందు వెనక కీడుగానే ఉంది. అయితే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలగా మార్చి మేలుగా మార్చారు. శత్రువును అమాంతంగా ముంచి మేలుగా చేశారండి యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు మేలు మనకు కనబడకపోవచ్చు, దేవుడు ఎప్పుడు చేయాలి అని దేవుడు ప్రతి ఒక్క దానికి ఒక సమయం పెట్టున్నాడండి. ఆ సమయానుసారంగా దేవుడు చిత్తం జరుగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో హిజ్కియా రాజుకి ఒక పుండు అనారోగ్య బలహీనత కలిగినప్పుడు ఆయన చనిపోతారు అన్నప్పుడు ఆయన ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఆయన చనిపోతారనేది కీడు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆయనకి మేలుగా దాదాపు 15 సంవత్సరాల ఆయుష్ పెంచారు. అంటే దేవుడు మనకి ముందు కీడును అనుమతిస్తారు మనం దేవుడి దగ్గరికి రావాలని, మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలని, మనం ఏదన్నా మార్గం తప్పి తిరుగుతుంటే మళ్ళీ కరెక్ట్ మార్గంలోకి రావాలని దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని చూపిస్తూ ఉంటారు. కొన్ని కీళ్ళు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. ఆ కీడు ఎవరైతే మనం తట్టుకొని దేవుడు బిడ్డలుగా నిలబడతామో ఆ కీడునే మేలుగా మారుస్తారండి. యోబు గారిని చూసుకోవచ్చండి. యోబు గారికి 7 అంతల శ్రమ కలిగింది. భార్య అయితేనేమి, స్నేహితులు, తమ శరీరంలో అనారోగ్యము, బిడ్డలు, ఆస్తి అంతా కోల్పోయిన మొత్తం కీడే యోబు గారికి, అంత శూన్యం. ముందు హీరో అన్న యోబు తర్వాతకి జీరో అయిపోయారు. అలాంటి యోబు దేవుడు పాదాలు విడిచిపెట్టల దేవుడు 2 అంతలుగా ఆయన ఆశీర్వదించి 2 అంతలు మేలులతో అభిషేకించారండి యోబు గారిని. కాబట్టి మనము ఈ లోకంలో కీడును చూసి భయపడకూడదు. దేవుడు మనకి మేలు చేసేటువంటి దేవుడు. అయితే కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళాల, కొన్నిసార్లు ఇరుకైన మార్గాలు ఉంటాయి, కొన్నిసార్లు ముళ్ళ చెట్లు వస్తాయి, కొన్నిసార్లు ఎత్తు పల్లాలు వస్తాయి, కొన్నిసార్లు పొడుగ్గా పైకి ఉంటుంది, మనం నడిచేదానికి కూడా ఇబ్బంది పడతాం. అవి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో దేవుడు మన కుడి హస్తం పట్టుకొని నడిపించేటువంటి దేవుడు. శ్రమల్లో మనల్ని నెట్టివేసి ఆయన వెళ్ళి చూసేటువంటి దేవుడు కాదండి. మనకు తోడుగా ఉంటాడు. మనకి ఏదన్నా మన ప్రాణానికో లేదా మనము ఓర్చుకోలేని శోధన అయితే మనకు అనుమతించడు. దేవుడు మనతో ఉండి మన వెన్నుండి మనల్ని ఒక గట్టుకి కావచ్చు లేదా మనం అనుకునే శోధన జయించేదానికి కావచ్చు దేవుడు ఎండ్ పలుకుతాడు. దేవుడు ప్రతి ఒక్క దానికి ఇనఫ్ ఇస్ ఇనఫ్ అంటే జరిగింది చాలు అంటున్నాడు.
ఎన్ని శోధనలు వచ్చినా శోధనే మన మీద ఎప్పుడు జయం పొందుకోదు. ఆ శోధనల ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, కొన్ని దేవుని ఆత్మని మనం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఇతరులకి వాక్యం చెప్పేదానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారండి. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, మన తల్లిదండ్రులు అయితే మన బిడ్డలకి కీడు చేయాలని మనమేమి ఆశపడతామా? మేలే చేయాలని ఆశపడతాం. ఇప్పుడు బిడ్డ స్కూల్కి పంపించాలా, మనము స్కూల్కి ఆ బిడ్డకి స్కూల్కి వెళ్ళడం ఇష్టంలా మనం బలవంతంగా ఎందుకు తీసుకొని వెళ్తున్నామంటే ఆ బిడ్డ బాగుపడాలని మనం తీసుకొని వెళ్తున్నాం, ఆ బిడ్డకు మేలు చేయాలని. అయితే ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ బిడ్డకు పోవడం ఇష్టంలో అతనికి కీడుగా కనిపిస్తుంది. తను పెద్ద అయిన తర్వాత స్కూల్కి పోయేందుకు, చదువుకున్నందుకు, తను మంచి ఉద్యోగం వచ్చినందుకు అతను ప్రయోజనంగా అతను పొందుకుంటాడు. కాబట్టి ముందు మనకి ఏదైనా కీడుగానే ఉంటుంది. దేవుడు మనల్ని మేలుగా మార్చేటువంటి దేవుడు, దేవుడు మనల్ని అభిషేకించేటువంటి దేవుడు, దేవుడు ఆయన ఆత్మనిచ్చేటువంటి దేవుడు, దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు. ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అన్ని దేవుడు మనల్ని తీసివేస్తారు. అయితే కొన్ని సమయాలు, కొన్ని రోజులు, కొన్ని నిమిషాలు, గంటలు మనకి శ్రమలు, మనకు బాధలు, మనకి కష్టాలు, మనకి కీడు అనేది మన జీవితంలో కలిగినా కూడా మనము హోల్డ్ ఆన్ పెయిన్ అని మన దేవుడి పాదాలు గట్టిగా పట్టుకోవాలండి. అప్పుడు మన బాధ, మన పెయిన్ అనేది అంటే చివరిగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనము దేవుడి పాదాల మీద పడాలి. మన ప్రతి ఒక్క బాధని, మన ప్రతి ఒక్క ఇబ్బందిని, మన ప్రతి ఒక్క శ్రమని, మన ప్రతి ఒక్క కష్టాన్ని, అవన్నీ మన హృదయాన్ని దేవుడి ముందు కుమ్మరించుకునే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే మనం మన హృదయాన్ని దేవుడి ముందు కుమ్మరించుకుంటామో దేవుడు ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలని దేవుడు మనకు ఒక మంచి పొజిషన్ ఇచ్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన పాపం మనం కడిగి వేసుకోవాలి. మనం ఈ లోకంలో దుష్టుడైన సాతాను మనల్ని ఇబ్బంది పెట్టాలని, మన శ్రమలు పాలు చేయాలని, మనల్ని గాయం రేపాలని, మనల్ని కీడులోకి తీసుకొని వెళ్ళాలని చూపిస్తూ ఉంటుంది. నీ దేవుడి దగ్గరికి పోతే నీకేం మేలు జరుగుతుంది, నీకు కీడే కదా జరిగేది, ఆయన నీకేం చేశాడు, అది ఇదని లేనిపోని మాట చెప్తుందండి. మనం ఎప్పుడైతే సాతాను మాట విని అవును నాకు దేవుడు ఏం చేశారు అంటామో కీడులోకి వెళ్ళి నరకంలోకి వెళ్తాం. మేలు చేసే దేవుడి దగ్గరికి వస్తే ఆయన మునుపు ఉన్న స్థితి కాడికి మనల్ని మేలులోకి నడిపించేటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మాకు మేలుని చేసేటువంటి దేవ, మమ్మల్ని స్థిరపరిచేటువంటి దేవ, బలపరిచేటువంటి దేవ, దృఢపరిచేటువంటి దేవ, మా ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, అయా ఇబ్బందులన్నీ తుడిచివేస్తున్న దేవా, మా హృదయాన్ని గాయంలోని మా హృదయాన్ని కడుతున్న దేవా, అయ్యా ప్రతి ఒక్క శోధన పైనుంచి, ప్రతి ఒక్క సాతాను పైనుంచి అధికారం ఇస్తున్న దేవా, సాతాను పైన మా మోకాలు పెట్టి అనగదొక్కి చితకదొక్కి సాతాన్ని పతనం చేసి శక్తిని మాకు ఇస్తున్న మా తండ్రి, అయ్యా మీ సేవకుడిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. వేసే గర్జించి సింహం వల్ల ఉందయ్యా సాతాను, ఎవరిని మింగాలని చూస్తుంది ప్రభువా. సాతాను పైన జయము దయచేయని ప్రభువా, అధికారం దయచేయని నాయన, సాతాను పతనము చేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా సాతాన్ని నిర్మూలము చేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈ లోకంలో అనేక మంది బిడల దేవ కీడును చూసి భయపడుతున్నారయ్యా. ఏసే మీ ఆత్మ పిరికి ఆత్మ కాదు, దత్తపుత్ర జీవం కలిగిన ఆత్మ. కాబట్టి ధైర్యంగా మీ వాక్యానుసారంగా బ్రతికేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నరునికి మీద అది మోపినవాడు యెహోవాయే కదా నాయన. మీరు మాకు ఇచ్చిన కాడి బాధ్యత జాగ్రత్తగా సక్రమంగా మోసేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. అదేవిధంగా చనిపోయిన వారి గురించి అయితే కాదుగానే బంధువర్గ రక్త సంబంధికులు శ్రేయపులక్ష్మి కొలిక్సిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేము ఎప్పుడైతే మీలో చనిపోతామో మళ్ళీ తిరిగి లేపబడే అవకాశం ఉంటుంది, ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. గాయం రేపేది మీరే గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా.
బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా. సియోనులో నుండి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. యెషయా వాళ్ళ కుటుంబం స్థిరపరచుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ కుటుంబం బలపరచుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. సియోనులో ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైన వర్ధిన, ముఖ్యంగా మీ దైన వర్ధిల్లాలి ప్రభువా. మీ కాడి మోయాలి నాయన, మీ సేవ చేయాలి ప్రభువా. ఏ వయసు వారైనా నాయన యేసయ్యా, మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీకు ఉపయోగపడే పాత్రగా, మీ కాడి మోసే బిడ్డగా మీ ఆత్మని దయచేయమని యేసయ్యా, అనేక ఆత్మను రక్షించేదానికి వాళ్ళని వాడుకోమని అడుగుచున్నాము ప్రభువా. ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్, ఐసీలు, ఇంటర్సెక్యులు, మరణ పడకల పైన స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్ దేంట్లో వెళ్తున్నా కూడా వాళ్ళ గమ్యస్థానాన్ని క్షేమంగా చేర్చమని అడుగుచున్నామయ్యా. అదే విధంగా దేశమే దేశ యుద్ధాలు తీసుకుని జెరూసలేం, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా ఆశీర్వదించండి అయ్యా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడి పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. ఏ సంవత్సరం కాసం ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వేసే బిడ్డలకి తెలివి దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చేదానికి సహాయం దయచేయమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు వరంగా ప్రసాదించండి అయ్యా. అదే విధంగానే ఆవులు, పశువులు, ఈ లోకం నుండి జంతువులు కావచ్చు అయ్యా. అదే విధంగా ఈ లోకంలో సృష్టి కావచ్చు అయ్యా, చెట్లు కావచ్చు దేవా. అయ్యా మనుషుల్ని కాపాడండి అయ్యా. తెగుళ్ళు, వైరస్లు ఏం రాకుండా మీ ఆత్మను దయచేయండి అయ్యా. అయ్యా మీకు వ్యతిరేకంగా మనుషులు ఏదేదో చేసి మీకు చెడ్డ పేరు తెచ్చి అదే విధంగా మీకు మీ హృదయాన్ని గాయం రేపకుండా ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క నాలుగు మేము స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగేదాన్ని సహాయం దయచేయమని సాతాను చదివిన ప్రతి ఒక్క పెన్ను విడుదల దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెన్ను పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకొని ఈ దిన కాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రతతో మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.